వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా బి కోడూరు మండలం పెద్దులపల్లి గ్రామంలో భూ సర్వే వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన యాసాని పెద్ద వెంకట సుబ్బయ్య, యాసాని పోలమ్మలకు సర్వే నెంబర్లు 281 మరియు 307లో వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల జరిగిన సర్వేలో ఒక సర్వేయర్ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో వారి పొలాల్లో నుంచి పంట కాలువ వెళ్లేలా గుర్తించారని బాధితులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 281లో 8 సెంట్లు, 307లో 20 సెంట్లు కాలువకు కేటాయించడంతో దాదాపు 30 సెంట్ల భూమి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సర్వే సమయంలో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పొలంలోకి రాకుండానే సచివాలయంలో కూర్చుని వీఆర్ఓ సర్వే నిర్వహించారని ఆరోపిస్తున్నారు. వేరే వాళ్ళ సంతకాలు చేసుకొని వాళ్ళ చేత ఏనుముద్దులు చేపించి కాలు విడగొట్టేసి సర్వే నెంబర్ బాగా సపరేట్గా నెంబర్ వేసేసి పెట్టేసింది. మేము కనుక్కొని అది చేయమంటే మాకు చేయట్లేదు. దానికి మీకు సంబంధం లేదు. సర్వేర్ గారు కూడా మీ బుద్ధి పని చేసుకోండి, ఎవరికి చేత చెప్పుకోపోండి, మేము చేసినాము, మీరు ఏం చేసి చేసుకోమని చెప్తున్నా సార్. న్యాయం కావాల్సింది ఆ వంక తీసేసి మా భూమి మాకు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు కలిసి కలెక్టర్ గారు కలిసి మాకు మా భూమి అప్పచెప్పాలి తిరిగి అని చెప్పి కోరుకుంటున్నాం సార్. దీనికి కాలువకు సంబంధించి చూపించకుండా సార్, ఇది కొండకాలువ నీళ్ళు సార్. ఈ కొండకాలువ నీళ్ళు వచ్చేసి కొండ నుంచి వచ్చిన వర్షానికి వచ్చిన నీరు సార్. మొదటగా 304, 305 సర్వే నెంబర్ల మధ్య వస్తుంది సార్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 303లో కొంచెం ఎంటర్ అయ్యేసి 306లో నుంచి ఎంటర్ అయిపోద్ది సార్. కానీ ఈ కాలువను ఆ విధంగా చేయకుండా రీసర్వే టైంలో పెదలపల్లిలో రీసర్వే జరిగినప్పుడు 281లో తీశారు సార్. మ్యాప్ ప్రకారం 304, 5 మధ్య తీసుకుంటూ వచ్చిండ్రు. మ్యాప్ ప్రకారం కొండలో ఉన్న కాలువను తీసేసి భూములు చేసిండ్రు. 306లో ఉన్న కాలువను తీసేసి 281లోకి తోసేసిండ్రు. ఇదేంటి అని అడిగితే ఎక్కడ ఎవరు కూడా స్పందించలేదు. ఎక్కడ కూడా మాకు మేము పీజేఎస్ఆర్లో ఎంత అర్జీలు పెట్టినా కానీ ఎఫ్ఎం ప్రకారం చేయమంటే ఎక్కడ చేయట్లేదు. పాస్బుక్ 200 సంబంధించి 2 ఎకరాల ఆర్సెంట్ 2019లో వచ్చేసి 2011లో ఖాతా నెంబర్ 66 281లో 2 ఎకరాల ఆర్సెంట్లు డికెట్ యాసని సుబ్బయ్య ఇది ఉంది. 1 2021 రైతు భరోసా వచ్చినప్పటి నుంచి అన్ని ఇచ్చేసింది సార్. అయితే అప్పటి నుంచి సార్ ఇదే భూమి సార్. మేము 2 టైమ్స్ వరి నాటుకున్నాం సార్. ప్రస్తుతం ఖాళీగా ఉంది సార్. ఈ మ్యాప్ ప్రకారం కూడా మా దాంట్లో కాలువ అయితే ఎక్కడ లేదు సార్. ఇదో సార్ ఇక్కడ కనపడుతుంది చూడండి సార్, నీట్గా కొండ నుంచి వస్తుంది సార్. ఈ కొండలో వచ్చేసి భూములు చేసేసారు సార్, కాలువలు ఏం లేదు. కానీ ఈ వంకమారి డ్యామ్ నుంచి బద్దెల చెరువుకు నీళ్ళు పోయే ఈ కాలువ కింద 305, 304 మధ్య కాలువ చేశారు సార్. మ్యాప్ ప్రకారం ఉన్నట్టు చేశారు. 306లో మ్యాప్ ప్రకారం కొండంపల్లె గ్రామము. అయితే మాకు పెదలపల్లె సర్వే పొలంలో సర్వే నెంబర్ 281లో మరియు 307లో పొలం ఉంటుంది. అయితే రీసర్వే ఈ పొలానికి 281లో కలెక్టర్ సారు సమస్య ఉంటే వేరే వాళ్ళకి మాకి ఆ సమస్యను క్లియర్ చేశారు. చేసి ఈ భూమి యాసాని వెంకట సుబ్బయ్యకు సంబంధించిందని, అంటే యాసాని వెంకట సుబ్బయ్య మా తాతగారు, మరి వాళ్ళకి సంబంధించిందనేసి చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చి మరియు హద్దులు చూపించమన్నారు. హద్దులు కూడా చూపించారు 2 ఎకరాల 6 సెంట్లకు. అయితే అదే టైంలో రీసర్వే జరుగుతున్నది. మాకు హద్దులు చూపించారు, మా భూమి మాకు అప్పచెప్పారు. కలెక్టర్ సార్ మాట ప్రకారం చేశారు. అయితే రీసర్వే జరుగుతుండగా రీసర్వేలో మా పొలంలో 281 సర్వే నెంబర్లో 8 సెంట్ల వరకు మరియు 307 సర్వే నెంబర్లో 20 సెంట్ల పైన అంతా ఇంచుమించు 30 చిల్లర కాలువకు కేటాయించారు రీసర్వేలో. అయితే ఈ రీసర్వే జరిగే టైంలో కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా మామూలే కానీ మా తాతగారంటే లేరు. మా మామూలే కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరి కానీ సంతకాలు లేవు. ఎవరికి తెలియజేయలేదు. ఎవరికి చెప్పకుండానే సర్వేరు ఇష్టానుసారం పొలం మీదకి రాకుండానే సచివాలయంలో కూర్చొని ఆయన ఇష్టానుసారం జరిగించిండ్రు. అయితే మాకు
మేము ఖచ్చితంగానే చేస్తారు కదా, కలెక్టర్ సార్ చెప్పారు కదా, మనకి ఇబ్బంది ఏముంది, సమస్య తీరిపోయింది కదా అనుకుని ఉన్నాము. అయితే ఇదే 281 సర్వే నెంబర్ మీద ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ సార్ను ధిక్కరించారు. మరి కోర్టు ద్వారా మేము రికార్డు ప్రకారం మేము పొంది ఉన్న ఇంజెక్షన్ ఆర్డర్ను ధిక్కరించారు. అంటే కోర్టు అంటే భయం లేదు, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అంటే భయం లేకుండా ఇష్టానుసారం ఆ సర్వేర్ గారు చేసిండ్రు. మరి ఆ సర్వేర్ గారు చేసిన తర్వాత మాకు ఈ మధ్యకాలంలో తెలిసినప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఎస్ఆర్లో మేము పెట్టుకోవడం జరిగింది. అంతకు ముందుగా ఆర్డీఓ ఆఫీస్కి పెట్టాము, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టాము. స్టెప్ బై స్టెప్ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఇలా అంచులంచులు కింది నుంచి పై వరకు మేము తెలియజేసుకుంటూ వెళ్ళినా కూడా ఎంఆర్ఓ గారు ల్యాండ్ మీదకి వచ్చారు, ఈ మధ్య కాలంలో వచ్చారు, ముందు వచ్చారు, చూశారు. అయినను కూడా మాకు ఎటువంటి మేలు జరగట్లేదు. ఏదో ఒక రూపంలో పీజీఎస్ఆర్ను మా వాళ్ళను ఫోటోలు తీసుకుంటారు, సంతకాలు చేసుకుంటారు. సంతకాలు చేయకపోయినా కానీ అర్జీ దాటికి మేము తెలియజేశామని వాట్సాప్లు పెట్టేస్తారు. మేము ఒకరి భూమి అడగట్లేదు, మా మామూళ్ళు ఒకరిది కావాలని వీళ్ళు ఆశించట్లేదు. ఎఫ్ఎంబి ప్రకారం ఏ అయితే డీ పట్టాలు ఇచ్చారో, ఏ అయితే పాస్బుక్లు ఇచ్చారో, ఏ భూముల్లో అయితే వీళ్ళు చేసుకుంటున్నారో దాంట్లోనే ఎఫ్ఎంబి ప్రకారం తక్కువ ఉంటే ఎవరు మేము చేయలేము. అది ఎకరాకి ఇంతనే ఎక్సెంట్ 5 సెంట్లు తగ్గచ్చు, పెరగచ్చు, దానికి ఎవరు ఏం చేయలేము. అది అందరికీ తెలియజేశాం కూడా. సరే, దాని ప్రకారం వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎఫ్ఎంబి ప్రకారం లేని కాలువలు, వంకలు ఇవన్నీ పక్క పొలాల్లో ఉంటే, అంటే సర్వే నెంబర్ 306లో ఉంటే తీసుకొచ్చి ఈ పొలాల్లో వేయడం ఏంటి? కొండకాలం నీళ్ళు వస్తాయి, కొండకాలం నీళ్ళు యా నుంచి వస్తాయో ఆ నుంచి ఎఫ్ఎంబి ప్రకారం కొండల్లో కాలువ లేదు, భూములు చేశారు.